ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అఖిలపక్ష వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్మూర్లో బంద్ను నిర్వహించడం జరిగింది. ఏవైతే ప్రధానంగా వామపక్ష విద్యార్థి యొక్క డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, ఫీ రియంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఎంఈఓ, డిఈఓ పోస్టులను ఈరోజు భర్తీ చేయలేదు. కాబట్టి విద్యా వ్యవస్థను పర్యవేక్షించే ఈ అధికారులు లేకపోవడం వల్ల ఈరోజు విద్య నిర్వీర్యం అవుతా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం కళాశాలల్లో మధ్యాహ్న భోజన వసతిని కూడా కల్పించాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఇందు అజెండాలో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కళాశాలలకు, గురుకులాలలో శాశ్వత భవనాలు లేని పరిస్థితి ఉంది. ఈరోజు 10 ఏళ్ల నుంచి ఏమీ చేయలేదు కేసీఆర్, నేను వచ్చిన తర్వాత చేస్తా అని విర్రవీగినటువంటి రేవంత్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద దృష్టి పెడతానని సంవత్సరంన్నర గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి పరిష్కారం చూపలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలి. ఏవైతే విద్యార్థి సంఘాలు ఏవైతే చేస్తున్న డిమాండ్లు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని ఈరోజు వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో మేము మద్దతు తెలుపుతాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన విధంగానే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా రంగానికి పెద్దపీట ఇస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు, ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలకు సరైనటువంటి బాత్రూములు లేవు, బిల్డింగులు లేవు, మధ్యాహ్న భోజనం సరైనటువంటి అమలు అవుతలేదు, మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు ఉన్నాయి, పోస్టింగ్లు లేవు, పిల్లలకు 100 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లు ఉన్నారు, వేలాది మంది పిల్లలు ఉంటే 4-5 బాత్రూమ్లు ఉన్నాయి, లేకుంటే ఉపాధ్యాయులు ఉన్న చోట పిల్లలు ఉంటలేరు, పిల్లలు ఉన్న చోట ఉపాధ్యాయులు ఉంటలేరు. ఈ సమస్యలన్నీ గత సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మేము వచ్చిన వెంటనే ప్రజాపాలన అని చెప్పేసి విద్యా వ్యవస్థను మారుస్తా అని చెప్పేసి ఆ విద్యాశాఖను కూడా తన వద్దనే ఉంచుకొని ఈరోజు కొత్తగా విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఆకునూరు మురళి గారిని చైర్మన్గా చేస్తే ఏం మారింది? ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు మారిందా? ఈరోజు ఇంటిగ్రేటెడ్ పెడతా ఉన్నాం. ఒక్క స్కూల్కు 200 కోట్లని, 25 ఎకరాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కోట్లని. అట్లా చేస్తే వ్యవస్థ మారదు. గ్రామంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయి, గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి, పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వచ్చేటట్టు చేయండి. ఈరోజు డిగ్రీ విద్యా వ్యవస్థకు వస్తే గత సంవత్సరము దోస్తులో 4 లక్షల అడ్మిషన్లు జరిగితే ఈసారి 1,30,000 అడ్మిషన్లు జరిగినా ఉన్నాయి. విద్యా వ్యవస్థ ఎట్టిపోతా ఉంది. కాబట్టి అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ బంధుకు పిలుపునిచ్చినాం. బంధు మాత్రమే కాదు, ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, వాళ్ళు బంగారాలు అమ్ముకొని, పుస్తెలు తాకాడు పెట్టుకొని పిల్లలకు బువ్వలు పెడతా ఉన్నారు. ఈరోజు పిల్లలకు పెట్టాల్సిన గుడ్డు బిల్లులు కూడా వస్తలేవు. ఈరోజు పప్పులు మిగతా రేట్లు ఎంత పెరిగినాయి. ఒక వంట నూనె కొందామంటే మధ్యతరగతి కుటుంబాలు నడిచేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి విషయాల్లో పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుతారు? ఇలా హాస్టళ్లలో మౌలిక వసతులు లేవు, సరైనటువంటి శానిటరీ లేదు ఆడపిల్లలకు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకో. అందుకే ప్రజాపాలన కాదు, ఫస్ట్ పిల్లల సైడ్ వచ్చి మాట్లాడు. పిల్లలందరికీ కూడా మౌలిక వసతులు కల్పించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్తున్నాం. ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము బంధు మాత్రమే కాదు, రానున్న రోజులలో అసెంబ్లీలలో బడ్జెట్లో 30% నిధులు కేటాయించకపోతే నీ ఇంటిని కూడా ముట్టడి చేస్తాం. నీ పని మొత్తం కేసీఆర్ని తిట్టుడే కాదు, మాకు కావాల్సింది ఉద్యోగాలు, మాకు కావాల్సింది స్కాలర్షిప్లు, మాకు కావాల్సింది మధ్యాహ్న భోజనం, మాకు కావాల్సింది మంచి భవిష్యత్తు, మాకు కావాల్సింది రియంబర్స్మెంట్, మాకు కావాల్సింది మౌలిక వసతులు, మాకు కావాల్సింది టాయిలెట్స్. కానీ నువ్వు కేసీఆర్ని తిట్టుడికే గెలిచి నుంచి 2 ఏళ్ల పాలన ఏమైనా పని చేసామంటే అది తిట్టుడికే పోయింది. ఈ పద్ధతి మంచుకొని విద్యాశాఖ మంత్రిని నియమించు, ఈ ఎడ్యుకేషన్ కమిషన్ని బలోపేతపరచు, విద్యారంగ సమస్యలను తీర్చని చెప్పేసి పీడిఎస్గా కానీ వామపక్ష విద్యార్థి సంఘాలుగా కానీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్మూర్ ఏరియా ప్రాంతంలో మొత్తం కూడా బంద్ విజయవంతంగా జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఆర్మూర్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మామిడిపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బంద్ను విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐపిఎస్యు, పీడిఎస్యు, ఏఎఫ్డిఎస్, ఏఎస్బి ఇలా వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడి దాదాపు 18-15 నెలలు గడుస్తూ ఉన్నప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఇటు టీచర్లు పోస్టులు భర్తీలు కాక లేదా ఎంఈఓ, డిఓ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా కేవలం ఇన్ఛార్జిగా మాత్రమే నియమిస్తున్న పరిస్థితి మనకు నెలకొంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల దాదాపు 7,500 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క
బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కింద ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిధులు విడుదల చేయలేకపోయింది. మరోపక్క ఈరోజు పాఠశాలలలో అనేక మౌలిక సదుపాయాలు అటు వాష్రూమ్ కావచ్చు లేకపోతే ఇటు టీచర్ పోస్టులు కావచ్చు ఈరోజు అనేకమైన సమస్యలతోనూ కూడా ఈరోజు కొట్టుమట్టాడుతూ ఉన్నది. ఇంకో పక్క ఈ వసతి గృహాలకు కూడా సొంత వాహనాలు లేకుండా ఈరోజు అనేక సమస్యలతోనూ కూడా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో భాగంగానే నిరసనలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్మూర్ డివిజన్ వామపక్షాల కమిటీ ఆధ్వర్యంలో మామిడిపల్లిలో బంద్ని కార్యక్రమం విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే స్కాలర్షిప్లను రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని చెప్పేసి, దాంతోపాటుగానే ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ డిఓ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా వసతి గృహాలన్నింటినీ కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి, దాంతోపాటుగానే ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో మౌలిక సమస్యలు అవన్నిటిని కూడా వెంటనే పరిష్కరించాలి. దాంతోపాటుగానే విద్యాశాఖకు ప్రత్యేకమైన మంత్రిని నియమించాలి. మరి ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు విచ్చలవిడిగా దోసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాల ఫీజులను కట్టడి చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆర్మూరు వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.